అంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు అవి పోయి చూసి ఫిజికల్గా కొలతేసి ప్రజెంట్ ఎన్ని అడుగులు ఉన్నాయో దాని ప్రకారం పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేసాం. ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత లైసెన్స్ సర్వేయర్లు ఫీజు తగ్గించమన్నారు. గతంలో అంతకుముందు చెప్పున్నారు, ఈ మధ్య చాలాసార్లు అడిగారు. ఈ రాష్ట్రంలో లైసెన్స్ సర్వేయర్ ఫీజు ₹1. ₹1 కడితే చాలు. గతంలో 2,000, 3,000 రకరకాలుగా ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒకటి ఉంది. అలా కాకుండా ఈ అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉండారో గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా సివిల్ ఇంజనీర్లు ఉండారు, డిప్లొమా వాళ్ళు ఉండారు, వాళ్ళందరూ ఈ టౌన్ ప్లానింగ్ అప్లై చేసుకోవడానికి అందులో సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టాం. సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ మంది కావాలా, అన్ఎంప్లాయీస్ వాళ్ళు కూడా చేసుకుంటారు. కొన్ని దగ్గర లైసెన్స్ ఫీజు 10,000 కట్టాల్సి వస్తుంది. కొన్ని మున్సిపాలిటీలు 5,000, కొన్ని మున్సిపాలిటీలు 2,000. అలా కాకుండా ₹1 లైసెన్స్ ఫీజు పెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ అందరూ ఏదో ఒకటి చేసుకునేటట్టుగా చేయండి అని. దాని మీద ఈ ₹1 డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీనికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇవన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేసినవన్నీ కూడా మరలా శుక్రవారం డిస్కస్ చేస్తామని అధికారులు చెప్పాను. అధికారులు మళ్ళీ ఒకసారి ఇవన్నీ స్టడీ చేసి అదర్ స్టేట్స్లో కూడా ఎలా ఉన్నాయో కొన్ని డౌట్స్ వచ్చినాయి. ఆ డౌట్స్ మీద వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. వాళ్ళందరూ కూడా డిస్కస్ చేస్తే కమింగ్ ఫ్రైడే మళ్ళీ వీళ్ళందరినీ కూడా రమ్మన్నాను. వీళ్ళతో మీటింగ్ పెట్టి అవి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో టౌన్ ప్లానింగ్ ఈజీగా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం. అలాంటిది యాక్చువల్గా సిస్టమ్ తీసుకొస్తున్నాం. ఇప్పటికే వాళ్ళందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తాం.